హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మీగడతోటి వెన్న ఎలా తీస్తున్నానో చూడండి. మీగడ అయితే నేను పెరుగు మీద తీసి అంతా ఒక దగ్గర ఫ్రిడ్జ్లో వేసి పెడతానండి. ఇది నేను ఒక నెల రోజుల మీగడ అండి. నేను రోజు 1/2 లీటర్ అట్లా తీసుకుంటాను. అట్లా తీసి జమ చేస్తాను. జమ చేసిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని అట్లా ఆ విధంగా వెన్న తీస్తున్నాను చూడండి. అట్లా మిక్సీలో వేస్తే ఈజీగా వస్తుంది అంతా. అట్లా జమ చేసుకొని ఆ వెన్నతోటి నెయ్యి కాగబెట్టుకుంటే చాలా ఫ్రెష్ మంచి నెయ్యి వస్తుంది. ఎంత బాగుంటుందో మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి. ఇంకా బయట కొంటే కొన్నదే అన్నట్టే ఉంటుంది కదా, మనం చేసుకుంటే మనకు ఆ తృప్తి వేరు ఉంటుందండి. చూడండి, నేను ఆ మీగడంతా అంత గిన్నెడు మీగడ జమ చేశాను. 1 మంత్ అండి. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అట్లా ఒకసారి చేసేసుకొని వెన్న కాగబెట్టుకోవాలి. ఈ వెన్నంతా తీసిన తర్వాత ఒక 2 టైమ్స్ అన్న కడగాలండి. చాలామంది పాల మీద మీగడ తీస్తారంట, కానీ ఎందుకో నాకు నచ్చదండి ఆ పాల మీద మీగడ. పెరుగు తోడుబెట్టిన తర్వాత మీగడంతా ఒక గిన్నెలోకి వేస్తాను. అట్లా ఈ విధంగా వెన్న చేసుకొని ఆ వెన్నలో మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ అయితే కడుగుతాను. అట్లా ఆ విధంగా నీళ్ళన్నీ పోసేసి అంతా కలిపేసి కడిగితే మనకు మజ్జిగ వాసన అనేది రాదండి. నెయ్యి చాలా ఫ్రెష్గా వస్తుంది. కాగబెట్టినప్పుడు చాలా బాగుంటుంది నెయ్యి. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. నెయ్యి ఎప్పుడైనా గాజు బాటిల్లో పోసుకోవద్దు, స్టీల్ దాంట్లో పోసుకోండి. అట్లయితే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి నెయ్యి. చూడండి, 2 సార్లు అయితే కడిగి ఆ విధంగా దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకున్న. అట్లా కొద్దిసేపు మనకు ఒక 15-20 నిమిషాలలో కాగిపోతుందండి నెయ్యి. మాడకుండా చూసుకోవాలి. ఆ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి అట్లా స్టవ్ ఆపేసుకొని వడగట్టుకోవాలి నెయ్యి, లేకుంటే అందులో ఉన్న తరకలన్నీ వచ్చేస్తాయి. నాకైతే 30 కిలో నెయ్యి వచ్చిందండి. ఇంకా వేరే గిన్నెలో కూడా కొంచెం పోసిన. ఈ టిఫిన్ బాక్స్లో అయితే 1/2 కిలోకి ఎక్కువ పడుతుంది. చూడండి, ఈ విధంగా చూసి ఇంట్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎంత బాగుంటుందో అసలు. నెయ్యి కాగబెడుతున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంటుందండి. చూడండి, చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.